నేను బిగ్ బాస్ పోవాలనుకుంటున్నా. ఇదంతా నీ ట్రైనింగే కదరా. బిగ్ బాస్ సీజన్ 8 లో నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను. నేను చాలా లక్కీ పిల్లనండి. హాయ్ గైస్, మేమిద్దరం బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాము. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? సార్ ఇక్కడ చేసుకొని చెప్తున్నా సార్. చెప్పు. 50 లక్షలు వస్తే పేద ప్రజలకి రైతులకి నేను పంచుతాని ఫస్ట్ చెప్పినా సార్. అదే మాట సార్ నాది. చూడండి, అందరు రైతులు ఆదుకుంటా మన సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు, నేను ఒక రైతు బిడ్డను కదా. రైతు అంటే చి అనేలా చేసిన వీడు. ఎందుకు నీకు ఏస్ పట్టుకు? రైతు బిడ్డ కాదు, రైతు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు అసలైన ప్రశాంతి నాకు చూడాలనుందిరా. చూడండి, యాక్టింగ్ అంటే ఎంత పిచ్చ అంటే యాక్టింగ్ కోసం మట్టికి తింటా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్ నన్ను ఎవ్వరు ఏమనుకుంటారు ఫ్రెండ్స్, నా కోసం మొత్తం కొట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు. ఆయన ఒంటి మీద ఒక గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రం అంతా బొక్కుమంటే చెప్తున్నా. చూసిరా ఫ్రెండ్స్, నన్ను బ్యాడ్ కామెంట్ పెడితే వీళ్ళే వేసుకుంటారు. నోటు మీద ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? పల్లె ప్రశాంత్ ఏ బ్రాండ్ తాగుతాడు? ఏమో ఇందులో ఏదో ముందు అంతా తాగేస్తాం, తాగుబోతులు అంతే, మాకేం తెలుస్తుంది. ఏ అంటే నేను బోర్లకెళ్ళి వచ్చిన మంచినీళ్ళు తాగుతానా? ఏంటి బాబా అన్న? ఏ అంటే నేను బోర్లకెళ్ళి వచ్చిన మంచినీళ్ళు తాగుతానా? చూడండి. ఫ్లాష్ బ్యాక్. చల్లగా ఒక బీరేద్దాం, తాగాలి ఊగాలి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నేను రాత్రి అయితే మందు తాగుతాను, అది నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతంగా నా పర్సనల్ మ్యాటర్. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎవ్వరు కొట్టలేరు. ఎట్లా ఓపెన్ చేయి అయితే. నువ్వు తెంగి, నువ్వు తెంగి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇకేం వద్దన్నా. అయ్యా అదిగోండి గ్రేట్ పతివ్రత. అయ్యా చెన్నా కేశవరాజా. నాకు ఇందుకో డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు.